వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. వానాకాలం మొదలవడంతో రైతుల పనులు కూడా వేగం పుంజుకుంటాయి. పొలాలు సిద్ధం చేయడం, విత్తనాలు కొనడం, ఎరువులు తెచ్చుకోవడం, కూలీలకు డబ్బులు ఇవ్వడం వంటి ఖర్చులు అన్నీ ఒకేసారి వస్తాయి. ఇలాంటి సమయంలో రైతుకు అండగా ఉండే ప్రధాన పథకం రైతు భరోసా. కానీ ఈ వానాకాలంలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు అంటున్నారు. వానలు పడుతున్నాయి, భూమి సిద్ధంగా ఉంది, కానీ రైతు ఖాతాల్లో మాత్రం ఇంకా డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల నుంచి మండలాల వరకు రైతుల్లో చర్చలు మొదలయ్యాయి. డబ్బు ఎప్పుడు పడుతుంది, ఈ సీజన్ కు వస్తుందా లేదా అనే ప్రశ్నలు ప్రతి చోట వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజన్ మొదలయ్యేలోపే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేది. అందువల్ల రైతులు అప్పుల వైపు చూడకుండా సమయానికి పంటలు వేయగలిగేవారు. రైతు భరోసా కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పెట్టుబడి సాయం అందక కళ్ళు కాయలు కాచేలా అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం, ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి నిధులు సమకూరకపోవడంతో ఈ పథకం ముందుకు సాగటం లేదు. విస్తీర్ణంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి ప్రతి ఏటా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం రైతులకు అందింది. రైతు భరోసా నిధులు ఆలస్యం కావడం వల్ల రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు వడ్డీ వ్యాపారుల వైపు చూస్తుంటే మరికొందరు ఈ ఆలస్యంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈసారి సాగు విస్తీర్ణాన్ని బట్టి నిధులివ్వాలని, దీనికోసం శాటిలైట్ మ్యాపింగ్ అమలు చేయాలని నిర్ణయించినందున కొత్త నిబంధనల అమలులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఓ పక్క పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్తూనే మరో పక్క నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని చెబుతోంది. ప్రభుత్వం ఈ నిధులు ఎవరి ఖాతాలో జమ చేస్తుందో, ఎవరికి మొండి చేయి చూపుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2-3 రోజులుగా ఎక్కడ నలుగురు రైతులు కలిసినా పెట్టుబడి సాయం, రైతు భరోసాపైనే చర్చించుకుంటున్నారు. పంటలు సాగు చేసే రైతులు తమకు పెట్టుబడి సాయం ఖచ్చితంగా వస్తుందనే ధీమాతో ఉన్నప్పటికీ పంటలు సాగు చేయలేకపోతున్న రైతులు మాత్రం ప్రభుత్వం నిర్ణయంతో పరేషాన్ అవుతున్నారు. పెట్టుబడి సాయం ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు మళ్లీ ప్రైవేట్ అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక వడ్డీతో అప్పులు తీసుకోవడం వల్ల పంట చేతికి రాకముందే ఆర్థిక భారం పెరుగుతోంది. ఇది రైతును మళ్లీ పాత అప్పుల చక్రంలోకి నెట్టేస్తోందని వారు చెబుతున్నారు. రైతు భరోసా అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది రైతుకి ఇచ్చిన హామీ. ఆ హామీ సీజన్ సమయంలో నెరవేరకపోతే పొలంలోనే కాదు, రైతు మనసులో కూడా కలవరం మొదలవుతుంది. ఇది ఒక్క డబ్బు సమస్య మాత్రమే కాదు, వానాకాలం ప్రణాళిక, పంట, రైతు భవిష్యత్తుపై ప్రభావం చూపే విషయమని స్పష్టమవుతోంది. అందుకే రైతులు ముందుగానే స్పష్టంగా చెబుతున్నారు, పథకాలు కాగితాల్లో కాదు, అవసరమైన సమయంలో అమలులో ఉండాలంటున్నారు. వానపడి పంట కోసం భూమి సిద్ధంగా ఉన్నప్పటికీ రైతు భరోసా ఆలస్యమైతే ఈ వానాకాలం పంట కంటే ముందు ఆందోళనలే పండిస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో వినిపిస్తున్న రైతుల నిజమైన స్వరం.